హాయ్ ఫ్రెండ్, చూడండి ఇల్లంతా మేము రెనోవేషన్ చేపిస్తున్నాము మొత్తము. ఎందుకంటే వర్షం పడితే కోతులు వస్తున్నాయి, దుంకుతున్నాయి, ఇల్లంతా పాడవుతున్న వాటర్ పడుతున్నాయండి. అందుకే ఇల్లంతా రెనోవేషన్ చేపిస్తున్నాము. ఒకసారి చూడండి, ఇది మా అత్తమ్మ వాళ్ళ రూము. ఇది బంగ్లా పైన మీకు చూపిస్తాను మా ఇల్లు మొత్తం మీకు. ఇది చూడండి, ఇది మా అత్తమ్మ వాళ్ళ బెడ్రూమ్. ఇది ఇక సత్యనారాయణ పీఠ చూసారా, అప్పుడు ఊర్లలో ప్రతి ఇంట్లో సత్యనారాయణ పీఠ ఉండేది. ఒకసారి మీకు ఈ బంగ్లా పైన ఇదంతా మీకు చూపిస్తాను. చూడండి, ఇదంతా చూడండి ఎంత బాగుందో నిజంగా. ఇది మా ఇల్లు ఎన్ని ఏళ్ళ కిందంటే 120 years బ్యాక్ ఇల్లు అండి ఇది. ఇక్కడ ఇది చూసారా మీరు, ఇప్పుడు గుర్తున్నాయా మీకు? ఇదంతా మీకు గుర్తుందా? చూడండి, షిబ్బి అంటారు చూడండి. మా అత్తమ్మ చూడండి షిబ్బీలు ఎట్లా గుర్తు పెట్టిందో చూడండి. మా అత్తమ్మ చూసారా, మా అత్తమ్మ చూసారా సిబ్బి ఎట్లా గుర్తి పెట్టిందో కదా. నిజంగా ఇవన్నీ ఇది 120 సంవత్సరాల కింద ఇల్లు అండి. ఇది బంగ్లా పైన ఇక కుండలు చూడండి ఎట్లా పెట్టిందో అత్తమ్మ. ఇది బాక్స్ మా ఆయన చదువుకున్నప్పుడు అప్పుడు హాస్టల్లో ఉండేవాడు. అయితే అప్పుడు ఆ ఇనుప పెట్టేది, అందులో అదేంది బట్టలు ఇవన్నీ తీసుకుని వెళ్ళేవారు. ఇవేంటి తెలుసా అండి? కుందన్న ఇదేమంటారు వీటిని? కుందన్నే. ఇక చూడండి, నేను కూరాడు గడవతందుకు వస్తా అని చెప్తాను కదా మీకు. ఇదిగో చూడండి, ఇది ఇంకొక కూరాడు. ఇది చూసారా, వడ్లు దంచుతారు చూడండి. మన పెళ్లి పిల్లలు ఇట్లా చేస్తే పసుపులు పడతాయి ఇట్లా చూడండి. అవి అక్కడ బాటిల్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇల్లు అంటండి, 120 years బ్యాక్ ఇల్లు. మీకు మొత్తం చూపిస్తాను ఒక్కసారి చూడండి. ఇది పైన పార్ట్ మాత్రమే, జస్ట్ మీకు చూపిస్తా చూడండి. ఇల్లు మొత్తం చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ కరెంటు లేదు. విండో ఓపెన్ చేస్తే చూడండి ఇల్లంతా చూడండి. చూసారా చూడండి, 120 years బ్యాక్. అప్పుడు అత్తమ్మ ఊర్లుంటే ఇట్లా చీపురు కట్టలు ఇట్లా ఎక్కువ ఏమంటారు, ఎక్కువ కొని పెడుతుంది. ఎందుకంటే తక్కువ రేట్ వచ్చినప్పుడే అన్నీ తెచ్చి పెడుతుంది. గంప చూసారా, దీన్ని ఏమంటారు, బొంగుల దారాల ఏమంటారండి, బొంగు అంటారు చూడండి. పెళ్ళిలా వేస్తారు చూడండి, ఆ కట్టె తెచ్చి అల్లినది మా అత్తమ్మ తీసుకుని చూడండి. అది ఎంత పెద్దగా ఉంది. అప్పుడు ఒడ్లు కొలిసేవాళ్ళు దాంతో. చూడండి, మడతమాను చూసారా, తొక్కు పెట్టే మడతమాను, దాని మీద షిబ్బి పెట్టింది చూడండి. ఇక ఇది బయటకి ఓపెన్, ఇంటి ముందుకి విండోస్ నుంచి చూడొచ్చు చూడండి. అంత బాగుంది. ఇప్పుడు రెనోవేషన్ చేపిస్తున్నాము ఇల్లంతా. ఇది విండో అండి, మీకు విండో నుంచి మా రెనోవేషన్ మొత్తం చూపిస్తాను చూడండి. చూసారా మొత్తం చూడండి ఇల్లంతా. ఇప్పుడు ఎందుకంటే వర్షాలు పడితే మొత్తం వాటర్ పడుతున్నాయండి. ఇల్లంతా వాటర్ అంతా వచ్చి మట్టి అంతా కింద పడి ఇల్లంతా దుమ్ము వాటర్ అంతా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. అలాగే మా దగ్గర కోతులు కూడా ఎక్కువ అండి. ఈ కోతులు ఎక్కువ అయ్యేసరికి కోతులు ఇల్లు మీద దుంకిన కొద్దీ మట్టి అంతా రాలిపోయి పెంకిరిగిపోయి కింద పడిపోవడం, వాటర్ అంతా ఇంట్లోకి వచ్చేయడం ఇదంతా జరుగుతుంది. అందుకనే మేము రెనోవేషన్ చేపిస్తున్నాము. ఒక్కసారి అక్కడ చూడండి, పంటలు చూడండి, పల్లెటూర్లలో ఎంత బాగుంది చూడండి, గ్రీనరీ. అమ్మా ఇస్తారు పుట్టిన డేట్ అండి ఇది చూడండి, మీకు కనిపిస్తుందా? అయ్యో 4/11/91 ఈ ఇస్తారాకులు పుట్టింది. అంటే 30 years అని నేను చెప్పా. 30 years కాదండి, ఎన్ని ఇయర్స్ కౌంటింగ్ చేయండి మీరే. 34 years బ్యాక్ ఇస్తారాకులు పుట్టింది. మా మెట్లు చూపిస్తా చూడండి. బంగ్లా మీదకి చీకటిగా ఉంది, లైట్ వస్తలేదు. అయ్యయ్యా చూడండి ఫ్రెండ్స్, నేను మీకు మా బంగ్లా చూపిస్తాను చూడండి. ఇప్పుడు బంగ్లా మీదనే మీకు టూర్ చూపించిందంతా. మెట్లు కనిపిస్తలేవు ఎందుకంటే ఇక్కడ లైట్ లేదండి, మెయిన్ లైట్ లేదు. మీకు ఒకటి కనిపిస్తుందా చూడండి, ఇక్కడ అసలు లైట్ ఇక్కడ కొట్టు, లోపల కొట్టు. మీరు చూడండి, ఇగో ఇది మెట్టు అండి. ఇది మెట్ల ఒక రూమ్ ఉంది చూడండి, మెట్టు కింద. ఇటు లైట్ కొట్టు, ఇంట్లో కొట్టు. అప్పుడు మా అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తుండంటే, ఇటు కొట్టు, మా అత్తమ్మ వాళ్ళు ఇందులో ఒడ్లు కోసేవాళ్ళు. అయితే ఎవరైనా దొంగలు ఇట్లా వస్తారు, దాక్కొచ్చింది. అలా ఉందండి నిజంగా. అప్పుడు మా మామయ్య, మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు ఎంత ఉపాయంతో కట్టిరంటే చూడండి. ఇది దుకాణం దండి. ఇది ఇటు పక్కకి
దుకాణం ఉంటుంది. చూడండి ఇవి మెట్లు, మీకు కరెంట్ లేదు కాబట్టి మీకు మెట్లు కనిపించట్లేమో, నేను అటు వెళ్ళి చూపిస్తాను మళ్ళీ. ఇది డూప్లెక్స్ అండి, అప్పుడు సిటీ మాదిరిగా కట్టిండు మా తాతయ్య. అది ఎప్పుడు 130 years బ్యాక్. ఈ చెక్క చూడండి, ఇప్పటికీ మా అత్తమ్మ మాతోటే ఉంటుంది కదా, ఇక్కడికి రావట్లేదు కదా. ఇక్కడి నుంచి మీకు కనిపిస్తున్నాయి చూసారా మెట్లు, చూడండి అక్కడి నుంచి చూపిస్తే మెట్లు కనిపించట్లేదు మీకు, ఇక్కడి నుంచి చూపిస్తున్నాయి చూడండి. చెక్క చూడండి ఎంత గట్టిగా ఉందో. 150 years బ్యాక్ మా తాత వాళ్ళు కట్టిరు. నిజంగా గ్రేట్ తాత వాళ్ళు. గింత కూడా పాడవలేదండి. అదే ఇప్పుడైతే చెక్క చెదొస్తుంది. చూడండి ఎంత బాగుందో. 120 years బ్యాక్ ఇల్లు అండి, నాకు తెలిసి 120 అంటున్నా, ఇంకెక్కువనే కావచ్చు. ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. ఇలాంటి ఇల్లు మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు కడితే మాత్రము 60-70 yearsలోనే పాడైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.